చాలా మంది ఆరోగ్యం క్షీణిస్తుంది, వాటన్నిటిని ప్రక్షాళన చేస్తారన్నారు. గత వయసులో కానీ ప్రభుత్వానికి సంబంధించిన బార్లు విషయంలో వాటన్నిటి ప్రక్షాళన చేసే దిశగా పెట్టే అవకాశం ఉందా ప్రభుత్వ అధికారులు? ఖచ్చితంగా నూతన ఎక్సైజ్ పాలసీ రాష్ట్రంలో రాబోతుంది. అదేవిధంగా శాండ్ పాలసీ రకంగా రాబోతుంది, నూతన ఎక్సైజ్ పాలసీ కూడా రాబోతుంది. ఇప్పుడు కూడా చూస్తున్నాం, ఇప్పుడు కూడా నేను వస్తూ చూశాను, డీ అడిక్షన్ సెంటర్ ఇక్కడ కూడా ఉంది. రాష్ట్రంలో 25 డీ అడిక్షన్ సెంటర్లు ఆరోగ్య శాఖ నడుపుతూ ఉంది. ఎందుకని పెద్ద సంఖ్యలో నడపాల్సిన అవసరం వచ్చిందంటే గత 5 సంవత్సరాలు ఆ నాణ్యత లేని మద్యం తాగడం ఒక కారణమైతే, రెండోది విచ్చలవిడిగా రాష్ట్రంలో అందుబాటులో ఉంటున్న గంజాయి. అంటే గత పాలికలు వీటిని నియంత్రించలేని పరిస్థితుల్లో చిన్న పిల్లలు 7 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి చూస్తున్నాం మనం. ఇదే జిల్లాలో ఏం జరిగాయో కూడా మనం పక్కన పల్నాడు జిల్లాలో ఏం జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి సంచలనం జరిగిందో తెలుసు. దానికి కారణం ఏంటో కూడా మనకు తెలుసు. అయితే అన్నిటి మీద నియంత్రించే ప్రయత్నం చేస్తున్నాం. దానికోసమే గౌరవ ముఖ్యమంత్రి వారు క్యాబినెట్ సబ్ కమిటీని కూడా వేయడం జరిగింది నార్కోటిక్స్ కంట్రోల్ కోసం. ఆ దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెంటనే ఒక ఐజీ స్థాయి అధికారిని కూడా నియమించడం జరిగింది. తర్వాత వెంటనే వాటి మీద ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళి రాష్ట్రంలో నాణ్యత లేని మద్యాన్ని, అదేవిధంగా గాంజాని, నార్కోటిక్స్ కూడా నియంత్రించే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ విషయంలో 25 lakhs కేటాయిస్తారా? ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం ఉందా? లేకపోతే 25 lakhs నుంచి గత ప్రభుత్వం 25 lakhs? ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల బీమా, అంటే ఇప్పుడు వైద్య సేవగా మారింది, 25 లక్షల బీమా కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీకి కట్టుబడి ఉన్నాం. 25 లక్షల వరకు తీసుకొస్తున్నాం. ఆయుష్మాన్ ఆరోగ్యశ్రీ అంటే వైద్య సేవని, తర్వాత ఇన్సూరెన్స్ని ఇంటిగ్రేట్ తీసుకొచ్చి ఒక హైబ్రిడ్ మోడల్ తీసుకురాబోతున్నాం. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతి అవసరం ఉంది. అది అయిన తర్వాత ప్రజల్లోకి వాటిని తీసుకొస్తాం. నియమ నిబంధనలు ఎలా ఉంటాయనే విషయాన్ని కూడా పబ్లిక్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అదే సమయంలో రాష్ట్రంలో ఎక్కడైనా సరే 20 లక్షల పైన, నిన్న ఒక కేసు నా దగ్గరకు వచ్చింది. కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, లివర్ ఫెయిల్యూర్ అయింది. దానికి ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ప్రభుత్వం వెంటనే స్పందించి 36 లక్షల లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వడం జరిగింది. పక్క రాష్ట్రంలో సర్జరీ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ప్రభుత్వం. కాబట్టి ప్రజారోగ్యం మీద, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందించడం మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఒక్క పేద కూడా మెరుగైన వైద్యం అందకుండా ఈ రాష్ట్రంలో ఉండని పరిస్థితి కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల జరిగిన సమీక్షల్లో పదే అధికారులను ఆదేశించడం కూడా జరిగింది.